ప్రభు యొక్క గణనామములు అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం, అది కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 2వ లేఖనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుడు మనందరితో కూడా ఈ దినమున మాట్లాడుతున్నాడు. ఎన్ని మాట్లాడుతున్నా, ఎన్ని వాగ్దానముల చేత మనల్ని అనుదినము నడిపించాలని దేవుడు చూస్తున్నా, మనలో ఉన్నటువంటి దోషము కానీ కపటము కానీ మన హృదయముల నుండి వీడిపోవటలేదు. కారణం, మనం ఈ లోకములో కపటముగాను మరి దోషముతోనూ పాపములతోనూ అనేక విధమైనటువంటి లోకపరమైన క్రియలతో మనము పాపంతో మునిగిపోతున్నామే తప్ప ఏ దినము కూడా దేవుని యందు నిర్దోషిగా మనం జీవించాలి, కపటము లేనివారుగా మనము ఈ లోకములో బ్రతకాలి. ఈ రీతిగా బ్రతికిన ఎడల పరలోకంలో మనకు దేవుడు తన సన్నిధిని మరి సింహాసనము ప్రక్కన మనకును స్థానం ఇస్తాడని, ఆయన రాజ్యంలో మనకు ఒక ఇల్లు ఉంటుందని కూడా మనం ఊహించలేకపోతున్నాం. మరి దానిని మనం గ్రహించలేకపోతున్నాం. కనుకనే ఎవరైతే ఈ లోకంలో ప్రభువును నమ్ముకొని నిర్దోషిగా జీవిస్తాడో, అంతేకాకుండా వారి హృదయములలో కపటమును లేకుండా, మరి కపటము లేనివాడు ఈ లోకంలో ధన్యుడు, అలాంటి వాడు పరలోకములో కూడా యోగ్యుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆ రీతిగా మనం ఈ దినము నుండైనా జీవించాలి అనుకుంటే, ఈ దినము నుండైనా సరే వాక్యము చేత మనం నడిపింపబడాలి అనుకున్నట్లయితే, అందరూ కూడా ప్రభువునందు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఇదిగో నాయన, మేము ఈ లోకములో కపటంతోనే జీవిస్తున్నాం. మరి అదే విధముగా నిర్దోషంగా మేము ఉండలేకపోతున్నాం, దోషములతో జీవించుచున్నాం. కనుక మా యొక్క హృదయముల నుండి వాటిని దూరపరిచి మేము కపటము లేనివారిగాను దోషము లేనివారిగాను ఈ లోకములో మీ యందు భయభక్తులు కలిగిన జీవితాలు ఇక ముందైనను మాకు దయచేయమని, మరి ఆ రీతిగా మీ మార్గములో నడవడానికి కృపచూపమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగో వీక్షించే బిడ్డలతో సహా నన్ను మీతో నాయన మీకు సమర్పించుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమె